వన్ టైం. ఈ రోజు నేను సొరకాయ పులుసు చేస్తున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చిన్న సొరకాయలు, 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చిలు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, వేసుకున్న పొడి, చింతపండు 20 గ్రామ్స్. ఇవన్నీ సొరకాయ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికల్లా కోసుకొని, ఉల్లిపాయలు ఇలా కోసుకొని, సొరకాయ పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇందులో వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మగ్గిన ముక్కల్లో 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి వేసుకుంటాను. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క ఇందులో వేసుకోవాలి. ఇలా 5 నిమిషాల్లో ఉడకబెట్టి దించేయాలి. ఇప్పుడు సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. దీని మీద కొత్తిమీర జల్లుకుందాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. Please like, share for more cooking videos and don't forget to click bell icon.